ఎట్లా మీ సిస్టర్తో బాండింగ్ ఎట్లుండే? లాస్ట్ టైం మీరు మీ సిస్టర్తో మాట్లాడారా? అంటే ఊరొచ్చింది కదా. నాకు మా మమ్మీ వాళ్ళ చెల్లి అండి, లైక్ మరదలు అవుతుంది నాకు. నేను మా చెల్లి అబ్రాడ్లో ఉంటుంది, ఎంబీబీఎస్ చేస్తుంది. తను లేకుంటుంది, ఎప్పుడు లేదు, 1 ఇయర్కి ఒకసారి వస్తుంది. కానీ ఈమె నేను ఎప్పుడు ప్రతి ఫెస్టివల్కి కలుసుకుంటాము. నేను సందీప్ ఉండడు, వాళ్ళ అన్నయ్య ఉండడు, నేను అఖిల వీడు ముగ్గురం ప్రతి ఫెస్టివల్కి ఉండేటోళ్ళము. వచ్చినామంటే చెల్లెలు వచ్చిందంటే ఈడనన్నా మా ఇంట్లోనన్నా తాండూరులోన్నా ఏడనన్నా కలిసి ఉండేటోళ్ళం. ఎప్పుడు మేము గొడవ పడిందిలే చిన్నప్పటి నుంచి. 5 మంది 5 ఏళ్ళ లెక్క ఉండేటోళ్ళం. నేను వీడు సందీప్ మా చెల్లె అఖిల. ఇప్పుడు తను పోయిందండి. చాలా బాధ ఉంది. ఇంకా మేము అంటే మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం తను లేదని చెప్పేసి. చాలా హర్టింగ్ అండి. మా చెల్లె రాలేదండి. 3 days పడుతుంది అక్కడ కజకిస్తాన్ నుంచి రావడానికి. వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉండేవారు. 10th వాళ్ళు సేమ్ ఏజ్ గ్రూప్, 8th to 10th సేమ్ స్కూల్, తర్వాత కూడా కలిసి చదువుకున్నారు. తను మార్నింగ్ కాల్ చేసింది, వీడియో కాల్ చేసింది. తను చాలా ఏడుస్తుంది. తనకు ఎవ్వరు లేరు అక్కడ. ఇప్పుడు తను ఓదార్చడానికి కూడా ఎవ్వరు లేరు. ఇప్పుడు మేమంటే ఇక్కడ మా ఫ్యామిలీ ఉంది, మేము చూసుకోగలుగుతున్నాం. తను బాగా సఫర్ అవుతుంది. మేము ఫ్యామిలీ కన్నా లైక్ ఫ్రెండ్స్ లాగా ఎక్కువ ఉండేవాళ్ళం. ఏం మాట్లాడుతామండి, ఫ్రెండ్స్ లాగానే గాసిపింగ్ చేసుకునే వాళ్ళము, ఒకరికొకరు ఆట పట్టించుకునేటోళ్ళము, అలాగేటోళ్ళం, ఏడ్చుకునే అన్ని ప్రతిదాన్ని. నేను శంషాబాద్లో ఉంటానండి. మమ్మీ కాల్ చేసింది, డాడీ కాల్ చేసిర్రు, రండి చేవెళ్ళ దగ్గర యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి. చిన్నగా అయి ఉంటుందిలే అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి నేను 10:30 అయిపోయింది. అప్పటికి తను లేదని తెలిసిపోయింది. అప్పటికి మమ్మీ ఉందో, మమ్మీ ఒక్కతుండే. నా వల్ల కాలేదు తనని అట్లా చూడడం. నేను ఎప్పుడు అట్లా చూడలేను. యాక్సిడెంట్ వల్ల మొత్తం ఇది అయిపోయింది. జస్ట్ బికాస్ గవర్నమెంట్ నెగ్లిజెన్సీ వల్ల ఈరోజు మా ఫ్యామిలీ ఒక అమ్మాయిని కోల్పోయినామండి. జస్ట్ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆ రోడ్లు ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇంకెన్ని చేస్తారు? ఇంకెన్ని చేసినాక బాగు చేపిస్తారు చెప్పండి? జరిగిన వాళ్ళు పట్టించుకోవట్లేరు. వాళ్ళు కూడా తిరుగుతారు కదా ఆ రోడ్ల పైన, వాళ్ళకి కనిపించదా? మీరు ఇక్కడ లక్ష్మీనారాయణపూర్ నుంచి యాలాలు వెళ్ళే రోడ్ చూడండి, మొత్తం గుంతలే. ఈ రోజు నేను తన బాడీ వెనకాల వెళ్ళేటప్పుడు నాకు లెగ్ ఇక్కడ వరకు వెళ్ళిపోయిందండి వాటర్లో. ఎక్కడ రోడ్డు ఉంది, ఎక్కడ వాటర్ ఉంది కూడా మాకు తెలుస్తలేదు. ఎన్ని చేసినాక చేస్తారు చెప్పండి రోడ్ రిపేర్లు? బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ నెగ్లిజెన్సీ. మా చెల్లి ఈరోజు మాతో లేదు. మీరు డిమాండ్ చేయాలనుకుంటే ఏం డిమాండ్ చేస్తారు? ఏం చేస్తాం చెప్పండి? ఏం చేసినప్పుడు మా చెల్లెలు మాకు వస్తుందా? ఏం చేస్తాము? ఇంకెన్ని చేసినాక ఆ రోడ్డు బాగు చేపిస్తారు చెప్పండి? ఇంకా తీసుకున్నాకనే చేపిస్తారు, ఇంకా చేపియరు. మొన్న రీసెంట్ గా ఇష్యూ అయింది, అక్కడ మార్కెట్ పెట్టుకున్న వాళ్ళు చనిపోయారు 10 to 12 members. అయినా వాళ్ళకు అప్పుడు కూడా పట్టించుకోలేరు, రెస్పాండ్ కారు. వాళ్ళకి ఎందుకు చెప్పండి? వాళ్ళ ఫ్యామిలీలో పోతే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. తన లైఫ్ ఏం చూసింది చెప్పండి? 22 years ఏమీ చూడలేదు. 4 years ఫ్యామిలీకి దూరంగా, 2 years ఇంటర్ ఫ్యామిలీకి దూరంగా, 4 years అయితే అసలు రావట్లేదు. అసలు తను మహారాష్ట్రలో రాదుతాను అసలు. ఇప్పుడు దగ్గరుండని, డబ్బులు ఎక్కువైనా పర్లేదు, దగ్గరుండి చదువుకుంటుంది అని చెప్పి వాళ్ళు కష్టపడి సంపాదించి పెడుతుంటే ఆమె ఇట్లా అయిపోయింది. ఎవరి వల్ల? బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ నెగ్లిజెన్స్. ఎంతమంది వచ్చినా రోడ్లు పట్టించుకో